టికెట్ కావాలి, వైసీపీ టికెట్ ఎమ్మెల్యే కావాలి, టికెట్ కావాలి, టికెట్ కావాలి, వైసీపీ టికెట్ కావాలి, కష్టపడిన వ్యక్తికి కావాలి, కష్టపడిన వ్యక్తికి కావాలి, 10 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్న వ్యక్తికి కావాలి, 10 ఏళ్ల నుంచి కార్యకర్త కాపాడుకున్న వ్యక్తికి కావాలి, కావాలి కావాలి, 10 ఏళ్ల నుంచి కష్టపడిన వ్యక్తికి కావాలి, కావాలి కావాలి, వైసీపీ టికెట్ కావాలి, కష్టపడిన వ్యక్తికి కావాలి, కష్టపడిన వ్యక్తికి కావాలి, 10 ఏళ్ల నుంచి కార్యకర్త టికెట్ ఇవ్వాలి, వైఎస్ఆర్ కార్యకర్తలు మేము 10 సంవత్సరాల నుంచి మురళన్న కష్టపడము, మురళన్న కార్యకర్తలు కష్టపడము, ఇంతవరకు ఎవడు కూడా అట్లా తిరిగిలేరు, చేసిలేరు. ప్రతి ఒక్కరికి పిల్లగానికి ఎవరికైనా ముసలిళ్ళకి కానీ పిల్లలకు కానీ అన్నాని పిలిస్తే ఒక పారి పిలిస్తే మరి అన్న వచ్చి హాస్పిటల్ మంచి చెడ్డ ప్రతిదీ అన్న పిలిస్తే చాలు వచ్చేదానికి. మరి ఈరోజు మేము కూడా గ్రామాల్లో ఒలుకూరు గ్రామాల్లో 10 సంవత్సరాల నుండి పార్టీకి కనీసము సర్పంచ్ కూడా చేయనీక లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మా బీదవాళ్ళమైనా కూడా మంచిని మరి సర్పంచ్కి నిలబెట్టి నష్టపోయినాము. కానీ ఈరోజు మాకు అవన్నీ నష్టపోయినా మాకు పర్వాలేకుండా కానీ ఈరోజు మరి కనీసం అంటే మురళన్నకి టికెట్ ఇచ్చింటే కార్యకర్తలు కూడా బాగుంటుండే. ప్రతి మండలంలో ప్రతి ఒక్కడు బాధపడుతున్నాడు. ఈరోజు మరి జగన్ అన్న కొంచెం గమనించి మన మురళన్న గారికి న్యాయం చేస్తే బాగుంటుంది. లేదంటే ప్రజల్లో పూర్తి ఇదైపోతాడు. ఎందుకంటే ఇంత ముంచే తెలుసు ఓపారి మాట తప్పినాడు, మళ్ళీ ఈసారి కూడా మాట తప్పినట్లు ఉంటుంది. మరి మురళన్న గారికి ఖచ్చితంగా న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి మేము కార్యకర్తలము కోరుతున్నాము. లేదంటే మళ్ళా లేని పరిస్థితి ఇక్కడ గెలిచే సమస్యనే ఉండదు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మురళీకృష్ణ గారు వైఎస్ఆర్సీపీకి చాలా సేవ చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన ఆదిమలపు సతీష్ గారికి టికెట్ ఇవ్వడం మాకందరికీ బాధగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గారు ఖచ్చితంగా దీన్ని ఖండించి మళ్ళీ ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాము. వైఎస్ఆర్సీపీ ఎంత మాత్రం ఉన్నా మురళీ అన్నకు టికెట్ ఇస్తేనే తప్ప ఇక్కడ గెలుస్తుంది. కానీ వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలవదని అందరం ఆలోచిస్తున్నాము. ఖచ్చితంగా రాదు కూడా అని మేము హెచ్చరిస్తున్నాము. మురళన్నకి ఖచ్చితంగా టికెట్ ఖచ్చితంగా కేటాయించాల్సిందే. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కోడుమూరు నియోజకవర్గానికి సేవ చేసినటువంటి వ్యక్తి మురళన్న. ఇప్పటి వరకు సతీష్ అంటే ఒక
గ్రామం తెలియదు, ఆయనకి కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న ఎన్ని పల్లెలు ఉన్నాయో కూడా ఆయనకు తెలియదు. అటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం చాలా ఘోరం. దాదాపుగా మురళీకృష్ణ అన్న పేరు చెప్తే చిన్న పిల్లోడు, దాదాపు 10 సంవత్సరాల పిల్లోడు కూడా మురళీకృష్ణ అంటే ఎవరంటే చిన్న పిల్లోడైనా చెప్పేంత గుర్తుపట్టేంత వ్యక్తిత్వం ఉన్న ఆయన మురళీకృష్ణ అన్న అంటే. కాబట్టి ఆయనకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఖచ్చితంగా మేమందరం ఖండిస్తున్నామని చెప్పి సతీష్ టికెట్ ఇవ్వడం ఖండిస్తున్నామని మేమందరం సద్వినియోగం చేసుకోవాలని, మురళీకృష్ణ టికెట్ ఇవ్వాలని కోరుతున్నాము. దీని మీద సీఎం కూడా సహకరించాలని కోరుతున్నాము. 2019లో సీఎం టికెట్ ఇస్తానని చెప్పి వైఎస్ఆర్సీపీ నుంచి ఆదినష్టం నుంచి పిలిపించి మురళీకృష్ణ సార్కి మోసం చేయడం జరిగింది. 2024లో చూద్దామని చెప్పి కూడా ఎన్నోసార్లు కూడా జగన్ సార్ని కూడా ఫలితం ఫలించలేకపోయింది. కాబట్టి 2024లో జగన్ సార్ కొంచెం మరొకసారి ఆలోచించి మురళీకృష్ణ సార్కి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై మురళన్న, జై మురళన్న, జై మురళన్న, జై మురళన్న, జై మురళన్న, మురళీకృష్ణ నాయకత్వం, మురళీకృష్ణ నాయకత్వం, మురళీకృష్ణ నాయకత్వం.